మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందా? అయితే మీకు భారీ షాక్ అండి. ఎందుకంటే ఈ రోజు నుంచి అనగా జూలై 15th నుండి మినిమం అమౌంట్ డ్యూ రూల్ అన్నది మారింది. ఇన్ని రోజులు ఎలా ఉండేదంటే ఎంతైతే బిల్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ మీ బిల్లు 50,000, ఈ 50,000 లో రిటైల్ స్పెండ్ వచ్చేసి 30,000 అనుకుందాం. అండ్ 15,000 ఏమో ఈఎంఐ, ఇంతకు ముందు ఎప్పుడో ఫ్రిడ్జ్ ఏదో ఆర్డర్ పెట్టుకున్నారు ఈ కార్డు ద్వారా, ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకున్నారు 15,000. అండ్ రిమైనింగ్ 5,000 చార్జెస్ అనుకుందాం ఎగ్జాంపుల్ గా. సో ఇన్ని రోజులు ఎలా ఉండేదంటే ఎంతైతే బిల్లు జనరేట్ అయిందో అనగా ఎంతైతే అవుట్ స్టాండింగ్ ఉందో దాంట్లో 5%, ఎగ్జాంపుల్ గా 50,000 కదా మొత్తం బిల్లు, 50,000 లో 5% అంటే 2,500, ఆ విధంగా మినిమం అమౌంట్ ఉండేది. కానీ ఈ రోజు నుంచి జూలై 15th నుండి అలా కాదు. మీ మినిమం అమౌంట్ డ్యూలో జిఎస్టీ ఉంటుంది, అంటే జిఎస్టీ ఇంక్లూడ్ అయి ఉంటుంది, అండ్ ఈఎంఐ ఇంక్లూడ్ అయి ఉంటుంది, చార్జెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, అండ్ 2% ఆఫ్ రిటైల్ స్పెండ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇక్కడ రిటైల్ స్పెండ్ వచ్చేసి 30,000. మీరు ఆ మంత్ కార్డుతో 30,000 స్పెండ్ చేశారు కదా, 30,000 లో 2% అంటే చాలా తక్కువ అమౌంట్, 600 అలా ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఈఎంఐ జిఎస్టీ అంతా కలిపి మీ మినిమం అమౌంట్ డ్యూ ఒక 16,000, 17,000 ఆ విధంగా వస్తుంది అనమాట. ఇన్ని రోజులు 50,000 బిల్ అయితే జస్ట్ 2,500 ఆ విధంగా వచ్చేది. మినిమం అమౌంట్ డ్యూ కడితే సరిపోయేది, అంటే కట్టొద్దు అంటే కొందరు కడుతూ ఉంటారు కదా, ఈ మినిమం అమౌంట్ డ్యూ కడితే సరిపోయేది. కానీ ఇక నుండి 16,000, 17,000 ఈ విధంగా కట్టాల్సి వస్తుంది అనమాట. ఇది నిజంగా బ్యాడ్ న్యూసే. ఎవరైతే అస్తమటు మినిమం అమౌంట్ డ్యూ కడతారో ఎస్బీఐ కార్డు ఉన్న వాళ్ళు బ్యాడ్ న్యూసే. నన్ను అడిగినట్లయితే ఇక నుండి దయచేసి మినిమం అమౌంట్ డ్యూ కట్టొద్దు, డైరెక్ట్ గా అవుట్ స్టాండింగ్ కట్టేయండి. అవుట్ స్టాండింగ్ కట్టే కెపాసిటీ ఉంటే మాత్రమే యూజ్ చేయండి, లేకపోతే యూజ్ చేయొద్దు. అండ్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్లు డైలీ వస్తుంటే మన ఛానల్లో దయచేసి ఈ పేజ్ ని ఫాలో అవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.